Very good evening all. So this is Srinivas Gaur. So ఈరోజు మనము సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లేదా గ్రేడ్ 1 సూపర్వైజర్కి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్లో భాగంగా ఆల్రెడీ మనం ఇంతకుముందు డెమోని నిర్వహించుకున్నాము. దాంట్లో పేపర్ 2 సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్లాసెస్ని నేను తీసుకుంటాను. మీ ఆల్రెడీ నేను పరిచయం ఉన్నటువంటి వ్యక్తులైతే మీ అందరికీ కూడా ఒక అవగాహన అయితే ఉంది. సో ఈరోజు మనము క్లాస్లో పేపర్ 2లో ఉన్నటువంటి అంశాలకి సంబంధించి మనం నేర్చుకుందాం. సో దాంట్లో అయితే ఒకసారి మీకు అసలు ఈ సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి మన ఈ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ మీ అందరికీ లైవ్ వస్తుందా అండి? లైవ్ వస్తుందా? వాయిస్ కూడా క్లియర్గా ఉందా? క్లియర్గా ఉంటే నాకు ఒకసారి టెక్స్ట్ చేయండి. లైవ్ కూడా మీకు క్లియర్గా ఉంటే సార్ ఎవ్రీథింగ్ ఓకే, సౌండ్ క్లియర్, బోర్డు కూడా ఈ బోర్డు ఇది కాదు, ఇది క్లియర్గా ఉంది అనుకుంటే చెప్పండి. బోర్డు ఇది నేను క్లియర్గా కనిపిస్తుంది అని అంటే ఒకసారి నాకు క్లారిటీ ఇవ్వండి. చాట్లో మెన్షన్ చేయండి అమ్మా. ఎవరైనా ఈ లింక్లో లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు ఫ్రీ లింక్ ఇచ్చాను. ఎస్ సార్, ఓకే. మారపట్ల శాంతినా? ఓకే, రైట్. సో ఎవ్రీథింగ్ క్లియర్ కదా? సౌండ్, వాయిస్ ఓకే. ఇంకా ఎవరైనా రెస్పాండ్ అవ్వచ్చు. ఓల్డ్ స్టూడెంట్ ఉన్నా కానీ వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. ఈ అనురాధ ఎవరండి? అనురాధ, రైట్. ఎస్ సార్, క్లియర్. గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. కుసుమ, సరిత అక్కినేనిపల్లి, గుడ్ ఈవినింగ్, రైట్. సో ఇప్పటివరకు యాప్లో క్లాసెస్, నా క్లాసెస్ని చూస్తున్నారు, పర్చేజ్ చేసుకునేటువంటి వాళ్ళు వింటున్నారు. లైవ్లో మాత్రం ప్రజెంట్ లైవ్లో నేను మీ ముందుకు వచ్చాను. ఎందుకనంటే దిస్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్. ఇది ఒక సువర్ణమైనటువంటి అవకాశము. ఎవరైతే సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో. ఎందుకంటే లాస్ట్ టైం సెలెక్ట్ అయ్యి బాధపడిన వాళ్ళు ఉన్నారు. మన లిస్ట్లో, మెరిట్ లిస్ట్లో ఉంటే వాళ్ళు సెలెక్ట్ అయిన దాన్ని రద్దు కావడం వల్ల చాలామంది బాధపడుతున్నారు. అలానే దగ్గరగా వచ్చి పోయిన వాళ్ళకి ఎలా ఉందంటే అబ్బాయి మరొక గోల్డెన్ ఆపర్చునిటీ మనకు వచ్చింది, దీన్ని మిస్ అవ్వద్దు అనేటువంటిది ఉంది. ఎగ్జామ్ డేట్స్ త్వరలోనే ఇస్తామంటున్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా లేదా అనేటువంటిది ఒక క్లారిటీ వస్తుంది. కొద్దిగా ఒక 1 వీక్లో ఇస్తారు. అదొకటి. సో మీన్ వైల్ మనం మాత్రము చాలా అలర్ట్గా ఉండాలి, ప్రిపరేషన్ని చేసుకోవాలి, ఉన్న ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. సో అయిపోయి మళ్ళీ ఆపర్చునిటీ రాదు, ఉన్న అవకాశాలని పోస్టుల్ని ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ని రీకండక్ట్ చేస్తే మళ్ళీ దీంట్లో పోస్టులో కొత్తగా ఉన్నటువంటి పోస్టులను యాడ్ చేస్తారా, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా అనేటువంటి దాన్ని ఒక క్వశ్చన్ని కాసేపు పక్కన పెడదాం. బట్ ఇంతకుముందు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అప్లై చేసిన వాళ్ళందరూ క్వాలిఫై కాకపోయినా సరే మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీకు కొత్తగా హాల్ టికెట్స్ ఇస్తారు. ఆ హాల్ టికెట్స్ ప్రకారం ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసినప్పుడు రాసుకోవాలి. రద్దయింది అని అంటే అది అందరికీ రద్దయింది, సెలెక్ట్ అయిన వాళ్ళకి, సెలెక్ట్ కాని వాళ్ళకి అని అర్థం. ఎందుకంటే మేము రాయొచ్చా, మేము రాయకూడదా అనేటువంటి క్వశ్చన్స్ని నా ముందు రేజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా. ఏమంటున్నా? సెలెక్ట్ అయిన వాళ్ళకి, సెలెక్ట్ కాని వాళ్ళందరికీ. ఈ పదానికి రెండింటికంటే బెస్ట్ పదం ఏంటంటే అప్లై చేసిన ప్రతి అభ్యర్థి రాసుకోవచ్చు, కొత్త వాళ్ళు కాకుండా. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా, కొన్ని పోస్టులు యాడ్ అవుతావా అనే దానికి ఒక 1 వీక్ అట్లా టైం పెట్టుకోండి. ఆ 1 వీక్ తర్వాత గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి, ఎగ్జామ్లు తీరా దగ్గరికి వచ్చాక పోస్ట్ పోన్ అవుతావి అట్లాంటి అనేది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ పెట్టుకోండి. లాస్ట్ వచ్చాక వీరు ఆల్రెడీ హింట్ ఇచ్చారు, నవంబర్ ఆర్ డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహిస్తాము అనేటువంటిది. ఒక 3-4 నెలల సమయం ఉంది. కాబట్టి ఎంటైర్ సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సిలబస్ని మీరు క్షుణ్ణంగా డైలీ మనము ఒక 8 నుంచి 10 గంటల టైంని కేటాయించుకుంటూ చదువుకోండి. ప్రారంభంలో అయితే ఒక 6 గంటల 7 గంటల ఒక కాన్సన్ట్రేషన్ వచ్చేంత వరకు చూసుకోండి. ఇక మైండ్లో వేరే వాళ్ళందరూ చెప్పేవన్నీ వదిలేయండి. వాళ్ళు ఇదన్నారు, వీళ్ళు ఇదన్నారు అనేటువంటి అన్నీ వదిలేయండి. మీరు రెడీగా ప్రిపేర్ అవ్వండి. నవంబర్ ఆర్ డిసెంబర్లో ఎగ్జామ్ పెడితే కనుక మీరు సిడిపిఓ ఎగ్జామ్లో మీరు జాబ్ కొట్టే విధంగా ప్రిపరేషన్ని చేసుకోండి. దగ్గరగా వచ్చి కోల్పోయిన వాళ్ళకి మాత్రం 100% గోల్డెన్ ఆపర్చునిటీ, వదులుకోవద్దు దీన్ని. అండ్ ఇంకొకటి, జాబ్ క్యాలెండర్లో కూడా మన సిడిపిఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా చూస్తే ఈ 1 ఇయర్లో మనం కనుక ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు 2 నోటిఫికేషన్లు రాసే అవకాశం కూడా ఉండొచ్చు. లేదా ఆ పోస్టులను కూడా దీంట్లోనే కలిపితే ఇంకా బంపర్ ఆఫర్. కాబట్టి ఎందుకంటే పోస్టులు పెరుగుతాయి, మనము జాబ్ సక్సెస్ పెరుగుతుంది, కొట్టేటువంటి సక్సెస్ రేటు పెరుగుతుంది. దిస్ ఈస్ ఇనిషియల్ క్లారిటీ.
ఆల్రెడీ మనం గత 2 సార్లు లైవ్లో వచ్చినప్పుడు కూడా కొన్ని విషయాన్ని మాట్లాడుకున్నాం, మళ్ళీ అవి చర్చించాల్సినటువంటి అవసరం లేదు. సో కమింగ్ టు అవర్ టాపిక్, ఈ సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి జనరల్ స్టడీస్ ఒక సింపుల్ బ్రీఫ్ ఇస్తాను. జనరల్ స్టడీస్కి సంబంధించి గ్రూప్ 2 ఫ్యాకల్టీ బోధించినటువంటి క్లాస్ని యంగ్ ఇండియా అకాడమీ ఆన్లైన్ యాప్లో మనకు అందుబాటులో ఉంచాను. ఎవ్రీథింగ్ జనరల్ స్టడీస్లో 13 సెక్షన్లు ఉంటే ఓవరాల్గా 8 సబ్జెక్టులు మేజర్ సబ్జెక్టులు ఉంటాయి. వాటన్నిటికి సంబంధించిన క్లాస్ని మనం యాప్లో ఉంచాము. సో దాన్ని ఫాలో అవ్వండి. ఆల్రెడీ ఆన్లైన్లో మీరు యాప్లో కొనుక్కున్నటువంటి వాళ్ళు ఒకటి. రెండవది, కమింగ్ టు ద సెకండ్ టాపిక్, పేపర్ 2 కామన్ పేపర్ ఫర్ ఆల్. ఆల్ అంటే ఎవరికి? సోషియాలజీ, సోషల్ వర్క్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, అప్లైడ్ న్యూట్రిషన్, వీళ్ళందరికీ కూడా కామన్ పేపర్. ఈ కామన్ పేపర్ కంప్లీట్ సిలబస్ని నేను బోధిస్తాను, మీకు కంగారు లేదు. పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్క అంశాన్ని విత్ అప్డేటెడ్ అంశాలతో మీ ముందు నేను ఉంచుతాను. అండ్ స్పెషల్గా ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులందరికీ కూడా మరి ఏంటి సార్ ఈ 3 నెలల బ్యాచ్ యొక్క ప్రత్యేకతలు ఏంటా స్పెషాలిటీస్ అంటే, కాంప్రహెన్సివ్ టీచింగ్ విత్ కరెంట్ అఫైర్స్ అప్డేట్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు అవర్ సబ్జెక్ట్. ఏంటండి? కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాలని, అప్డేటెడ్గా ఉన్నటువంటి అంశాలని, బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలని, NFHS 5 సర్వేలో ఉన్నటువంటి అంశాలని, పేపర్ 2కి రిలేటెడ్గా ఉన్నటువంటి వర్తమాన అంశాలన్నిటినీ కూడా సమగ్రంగా మన సిలబస్ తోటి మేళవించి చెప్తాను. 150 మార్కులకి మెజారిటీ మార్కులు వచ్చే విధంగా చేస్తాను. 150కి 150 వస్తాయని నేను చెప్పను, బట్ మేజర్ అంటే మనకి మ్యాక్సిమం మార్క్స్ 130+ రావాలి. అంటే 130+ వస్తేనే జాబ్ వస్తుందా అంటే అట్లేం కాదు. 110 పైన వచ్చినా వస్తుంది, 120 అట్లా ఉన్నా వస్తుంది. కానీ మనము 130+ వచ్చేలాగా ప్లాన్ చేసుకుందాం. 100కి 100% వస్తాయి అనేటువంటి అది చెప్పటం సాధ్యం కాదు, ఎవరి వల్ల కాదు అది. ఓకే, అలా చెప్పినా అది మనం నమ్మదగినటువంటిది కాదు. కమింగ్ టు ద సిలబస్, అయితే ఈ మనము ఈ రోజు నుంచి కూడా దాదాపుగా లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ రెండింటిని కూడా పేపర్ 2లో ఉన్న సిలబస్కి సంబంధించిన అన్ని క్లాసెస్ని మీకు అవైలబుల్గా ఉంచుతాను. సో నేను ఏమంటున్నానంటే, ఈ బ్యాచ్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అంటే, మనకి ఈ బ్యాచ్కి సంబంధించి సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి ఉన్నటువంటి బ్యాచ్లో మనకి దీంట్లో మీకు ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్. ఓకే, సో ఆన్లైన్ ఆఫ్లైన్ 2 క్లాసులని కూడా మీకు అందుబాటులో ఉంచుతాను. ఓకే, ఆన్లైన్ క్లాసెస్ ప్లస్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ 2 క్లాసులను కూడా అందుబాటులో ఉంచుతాను. సో ఈ రోజు నుంచి ఫస్ట్ క్లాస్గా భావించండి ఫర్ లైవ్ సెషన్కి సంబంధించి ఫస్ట్ క్లాస్గా భావించండి. ఆల్రెడీ చాలా క్లాసెస్ మేము మొన్నటి వరకు జరిగిన క్లాస్ అన్నింటినీ కూడా యాప్లో పెట్టాను. ఇది లైవ్ క్లాస్లో ఫస్ట్ క్లాస్గా భావించండి. న్యూ బ్యాచ్ జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులందరికీ ఇది ఫస్ట్ క్లాస్గా భావించండి. అండ్ సో ఇది వీటిలో ఆఫ్లైన్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే, ఆఫ్లైన్ సండే ఆర్ మండే మనకి ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది. ఆఫ్లైన్ కూడా జాయిన్ అవ్వచ్చు, హాస్టల్లో ఉండి మీరు క్లాసెస్ని అటెండ్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ థింగ్, రైట్. సో ఆఫ్లైన్ కనుక వస్తే 3 నెలలు ఇక్కడనే ఉంటారు, హాస్టల్లో ఉంటారు, రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతాయి, క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. నోట్స్ నేనే ఇస్తాను. ఓకే, సో రన్నింగ్ నోట్స్ ఇస్తాను, మనకి క్లాస్ నోట్స్ ఇస్తాను. అండ్ ఆ స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏమంటున్నాను, ఆన్లైన్ ఆఫ్లైన్ 2 ఉంటాయి. ఓకే, సో పేపర్ 2కి సంబంధించినటువంటి క్లాస్ని మొత్తాన్ని కూడా నేనే టీచ్ చేయడం జరుగుతుంది ఫర్ 150 మార్క్స్. మీకు 100% విత్ కరెంట్ ఈవెంట్స్ అండ్ కరెంట్ అప్డేటెడ్స్తో కలిపి కోర్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, మేజర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది టీచ్ చేస్తాను. సో కాబట్టి ఒకసారి వస్తారా, ఒక ఫ్యాకల్టీ వస్తారా రారా అనేది మన ఇన్స్టిట్యూట్లో ఎప్పుడూ లేదు, ఇంకెప్పుడు కూడా ఉండదు. 100% సిలబస్ అయిపోయాకనే వెళ్తాం. ఈ రోజే కాదు, 2013 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 13 బ్యాచ్, 16, 17, 18, అలానే 2022లోను 2024లో కూడా మనం ఉంటాం. సిలబస్ కంప్లీట్గా బోధిస్తాము, మధ్యలో ఎక్కడికి పోము. మీ ఎగ్జామ్ అయిపోయినాక కూడా మీతోటి కమ్యూనికేషన్లో ఉంటాము, మీరు పోస్టింగ్ ఎక్కడొచ్చిందని చెప్పే విషయాన్ని కూడా. కాబట్టి ఆ విషయంలో అష్యూరెన్స్ ఇస్తున్నాను. సార్ మాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, మధ్యలో సిలబస్ వదిలేసి వెళ్ళేటువంటి వాళ్ళని చూసామనంటే అలాంటిది మన దగ్గర ఉండదు, రైట్. అదొక క్లారిటీ ఇస్తున్నాం. ఓకే, అదొక మీకు క్లారిటీ అనేటువంటి అంశాన్ని ఇస్తున్నాను. రెండవది, సో నెక్స్ట్ కమింగ్ టు అవర్ టాపిక్స్. సో అవన్నీ కూడా మన ఈ స్పెషల్ బ్యాచ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే, మనము ఈ స్పెషల్ బ్యాచ్లో ఉండేటువంటి స్పెషాలిటీస్ ఏంటి.
సో ఈ బ్యాచ్కి ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి కనుక మాట్లాడితే ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఇది. ఎక్స్క్లూజివ్గా 3 to 4 months అప్ టు ఎగ్జామ్ ఇంతే సీరియస్గా ఉండేటువంటి ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ ఇది. ఓకే, సో దీంట్లో మీకు జనరల్ స్టడీస్ అండ్ కామన్ పేపర్ 2 ఓవరాల్గా 300 మార్క్స్కి అయితే 300 మార్క్స్. ఒకవేళ ఇది 150 అయ్యి ఇక్కడ 300 అయితే ఓవరాల్గా 450. సరే, మార్క్స్ గురించి పక్కకు పెడితే మనకి జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటిది అంటే సిడిపిఓలో ఒకలాగా ఉంటుంది, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లో మార్క్స్ అనేవి ఒకలాగా ఉంటాయి. సరే, వాటి గురించి పక్కకు పెడితే సో మనకి ఈ ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్లో ఇలా నేను లైవ్లోకి వచ్చి చెప్పినటువంటి క్లాసెస్ ఉంటాయి. అలానే యాప్లో మీకు ఆల్రెడీ నేను ఇంతకు ముందు వరకు జరుగుతున్నటువంటి అన్ని క్లాసులకు సంబంధించినటువంటి క్లాసెస్ని కూడా రికార్డింగ్గా ఉంచుతాను. అంటే ఒకవేళ మీరు క్లాస్ మిస్ అయినా మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది. సో ఇప్పుడు లైవ్ మిస్ అయ్యారు, ఈరోజు అటెండ్ కాలేకపోయారు, బట్ రికార్డింగ్ క్లాస్ అనేటువంటిది యాప్లో ఉంచుతాను కాబట్టి మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే, మీరు క్లాసు ఇన్ కేస్ ఏదైనా ఒక రీజన్స్ వల్ల కనుక ఎనీ రీజన్ వల్ల మీరు మిస్ అయితే మీకు రికార్డింగ్ క్లాస్ యాప్లో ఉంటుంది. అలా అని చెప్పి ప్రతి వాళ్ళు మిస్ అవ్వద్దు, రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి. ఓకే, రెగ్యులర్గా యాప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్లాస్ని కూడా ఫాలో అవ్వాలి. లైవ్ క్లాసెస్ జరిగినప్పుడు లైవ్ కూడా అటెండ్ అవ్వాలి. లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ నేను చెప్తున్నప్పుడు మీరు క్లాసెస్ వింటున్నప్పుడు నోట్స్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొని మీరేం చేయండి, రెగ్యులర్గా రన్నింగ్ నోట్స్ మీరు రాయగలిగినంత వరకు రాసుకోండి. నేను చెప్పేటువంటి వాటిని బేస్ చేసుకొని షార్ట్ నోట్స్ రాసుకోండి. సార్ షార్ట్ నోట్స్ రాసుకుంటే మళ్ళీ మాకు ప్రిపరేషన్కి ఇబ్బంది అవుతుంది కదా అంటే, నేను మీకు స్పెషల్గా న్యూ బుక్ విత్ మోస్ట్ అప్డేటెడ్ ఈవెంట్స్ తోటి బుక్ని ఒక 1 month తర్వాత రిలీజ్ చేస్తాను. అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సో బడ్జెట్ ప్రవేశపెట్టిన కాబట్టి ఆల్మోస్ట్ ఒక నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అట్లా మీకు కొత్త బుక్ని తీసుకొస్తాను. ఆల్రెడీ మీకు నేను బుక్ని తయారు చేశాను. పేపర్ 2కి ఎక్స్క్లూజివ్కి పేపర్ 2కి సంబంధించి ప్రింటెడ్ బుక్ని తయారు చేశాను. అది బుక్ రూపంలో తీసుకొస్తాను. విత్ ప్రాక్టీస్ టెస్టులు అండ్ గ్రాండ్ టెస్టులు సపరేట్గా ఉంటాయి. సో బుక్ ఏమంటున్నాను, లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. నేను చెప్పేటప్పుడు మీకు షార్ట్ క్లాస్ నోట్స్ ఇస్తాను, షార్ట్గా ఉంటుంది, అది యూజ్ అవుతుంది, గుర్తుండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, మనం రాసుకున్నది మనకి ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుంది, మెమరీ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ప్రాక్టీస్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు కూడా పెడతాము. కొంత సిలబస్ అయ్యాక ప్రాక్టీస్ టెస్ట్లు అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా వాటికి కూడా సంబంధించి ప్రిపరేషన్ జరుగుతుంది. వాటిని కూడా ప్రిపేర్ చేస్తున్నాము. ఆల్రెడీ కొన్ని ప్రాక్టీస్ టెస్ట్లు మీకు యాప్లో ఉన్నవి. ఇంకా కూడా ఒక 10 ప్రాక్టీస్ టెస్టులు అండ్ 2 గ్రాండ్ టెస్టులు కూడా పెడతాము. అది లాస్ట్లో పెడతాము, ఇప్పటి నుంచి అవసరం లేదు దానికి. ఫస్ట్ సిలబస్ నేర్చుకుందాము. సో సెకండ్ థింగ్, రెండోది ఏమంటున్నాను, మీ ఈ 150 మార్కులకు సంబంధించినటువంటి 10 చాప్టర్లు సిలబస్ ఏపీ వాళ్ళకైతే 3 సెక్షన్ల రూపంలో ఇచ్చారు, తెలంగాణ వాళ్ళకైతే 10 చాప్టర్ల రూపంలో ఇచ్చారు. ఈ సిలబస్ మొత్తాన్ని కూడా మీకు నేను ఏదైతే క్లాస్లో బోధిస్తున్నానో ఆ బోధించేటువంటి అన్ని అంశాలు విత్ మోస్ట్ అప్డేటెడ్ కరెంట్ ఈవెంట్స్ రిలేటెడ్ టు సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మోస్ట్ రిలేటెడ్ ఈవెంట్స్ అన్నిటినీ కూడా ఇక్కడ కవర్ చేస్తాను. ఏది మన బుక్లో. ఓకే, క్లాసెస్ వింటారు, మీకు బుక్ ఇస్తాను, ప్లస్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. మీకు చెప్పేటప్పుడు షార్ట్ నోట్స్ కూడా రాసుకోవచ్చు. ఇది ఎక్స్క్లూజివ్ బ్యాచ్ యొక్క స్పెషాలిటీ. ఓకే, ఈ విషయంలో మాత్రం మీకు ఎటువంటి కంగారు లేదు, ఎటువంటి అవసరం లేదు, వేరే దగ్గరికి వెతుక్కోవాల్సినటువంటి అవసరమే లేదు. ఏదో పోయి నేర్చుకోవాలని కాదు. ఒక ఫ్యాకల్టీని నమ్మండి, ఫ్యాకల్టీ కమ్ డైరెక్టర్గా ఉన్నాను, నేను ఎక్కడికి పోను, నేను ఇక్కడే ఉంటాను, మన సంస్థలోనే ఉంటాను. వేరే వాళ్ళు అయితే వచ్చి చెప్పారనుకోండి, వాళ్ళు వస్తారా రారా అనేది ఒకటి ఉంటుంది. సో మీరు అడిగే వాటికి నేను ఆన్సర్ చెప్తున్నాను. సో మన ఇతర అంశాల గురించి మనం మాట్లాడుకోవద్దు. ఓన్లీ పేపర్ 2 అనేటువంటిది నేను సమగ్రంగా మీకు బోధించే బాధ్యత నాది. రైట్, సిలబస్ కంప్లీట్ చేసేంత వరకు ఇది 2-3 సార్లు నేను ఎందుకు చెప్తున్నానంటే, వేరే వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రాబ్లం ఇక్కడ ఉండదు. ఓకే, ఎగ్జామ్ వరకు ఉంటాను, మీరు ఎగ్జామ్ రాసేంత వరకు, తర్వాత కూడా ఉంటాను. రైట్, ఇది. సో ఎవరైనా ఇంకా అడ్మిషన్ తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి వాట్సాప్ కానీ మీరు నాకు డైరెక్ట్ కాల్ చేసి కానీ మాట్లాడవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ స్పెషాలిటీ. అండ్ మీకు ఇది ఒక బుక్ కూడా చూపిస్తున్నాను. మీరు అందరూ ఆన్లైన్లో అందరూ ఉన్నారు కదా. రైట్, సో ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ చూడండి, మీకు సంబంధించినటువంటి పేపర్ను నేను ఎంత జాగ్రత్తగా తయారు చేస్తామో ప్రిపరేషన్కి సంబంధించి అనేది. సో ఇది
మనకి సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించిన పేపర్ 2కి సంబంధించినటువంటి బుక్ ఇది. ఆల్రెడీ స్పైరల్ నోట్స్ తయారైంది, డ్రాఫ్టింగ్ కూడా కంప్లీట్ అయింది, బుక్ రూపంలో కూడా తీసుకొస్తాను. కానీ ఎందుకు ఆపాను, బిఫోర్ ఎలక్షన్ ముందు ఎందుకు ఆపాను ఈ బుక్ తీసుకురావడానికి అని అంటే, కంప్లీట్ మీకు 150 మార్క్స్కి సంబంధించినటువంటి బుక్ రెడీగా ఉంది. సో దీంట్లో నేను మళ్ళీ చెప్తున్నాను కదా ఎందుకు ఆపాను అంటే, బడ్జెట్ని కొత్తగా వచ్చేటువంటి బడ్జెట్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి గారు అలానే ఏపీలో బడ్జెట్ సమావేశాలు పెట్టినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి బుక్లో వాళ్ళకి. సో ఈ బడ్జెట్లో ఉన్నటువంటి అంశాలని, కొత్తగా వచ్చేటువంటి సర్వే రిపోర్ట్స్ని, NFHS 5 రిజల్ట్స్ని, అలానే మనకి ఇంకా వీటికి సంబంధించినటువంటి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కానీ, పాలసీస్ కానీ, చట్టాలు కానీ, రీసెంట్గా వచ్చినటువంటి అంశాలు, ఈ 2-3 నెలల కాలంలో వచ్చిన వర్తమాన అంశాలన్నిటిని కూడా వీటిలో యాడ్ చేసి మీకు ఇస్తాను. ముందే ఇవ్వచ్చు, ఆ ముందే ఇచ్చేదంతా కూడా క్లాస్ రూపంలో ఇస్తున్నాను, యాప్లో అవైలబుల్గా ఉంది. అది 70% సిలబస్ని, 70 to 80% సిలబస్ని కవర్ చేస్తుంది. ఇంకా అప్డేటెడ్గా వచ్చినటువంటి అంశాలన్నిటినీ కూడా పేపర్ 2లో అప్డేటెడ్ క్లాసెస్ రూపంలో మీకు యాడ్ చేస్తాను, లైవ్లో తీసుకుంటాను, ప్లస్ యాప్లో కూడా పెడతాను. మిస్ అయ్యే ప్రసక్తి ఏమీ ఉండదు. సో ఈ బుక్లో కూడా మీకు అప్డేటెడ్ అంశాలని, వర్తమాన అంశాలని, బడ్జెట్ని, సర్వేని, కొత్తగా వచ్చినటువంటి చట్టాలు, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ యాక్ట్స్లో వచ్చినటువంటి కొత్త అంశాలన్నిటినీ, అలానే పాలసీస్, స్కీమ్స్, కొత్తగా స్కీమ్స్ వచ్చినటువంటి అంశాలని వీటిలో యాడ్ చేసి మీకు ఇస్తాను. ఓకే, సో ఇది బడ్జెట్ అయిపోయినాక ఒక 1 week to 10 days లో మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, లేదా డైరెక్ట్గా ఈ నెంబర్లో కూడా కాల్ చేసి మీరు బుక్ని తీసుకోవచ్చు. ఓకే, రైట్. దిస్ ఈజ్ అబౌట్ పేపర్ 2 సిడిపిఓ ఈఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పేపర్ 2కి సంబంధించినటువంటి బుక్ కూడా రెడీగా ఉంది, అప్డేట్స్ యాడ్ చేసి ఇచ్చేస్తాను. సో దీని గురించి వరీ ఏం లేదు. సో నెక్స్ట్ థింగ్, ఓకే, సో మనకి పేపర్ 2కి సంబంధించినటువంటి వాటిలో ఓవరాల్గా మీకు సిలబస్ని ఆల్రెడీ గత వీడియో క్లాస్లో మీకు చెప్పాను నేను. ఓవరాల్గా ఒక 10 చాప్టర్లు ఉన్నాయి, జిఎస్లో ఒక 11 to 13 సెక్షన్స్ ఉన్నాయి, 8 సబ్జెక్టులు ఉన్నాయి అనేది. మీకు ఆ సిలబస్ కాపీ కూడా యాప్లో మనకి ఒక దగ్గర పెట్టాను, యాప్లో ఓపెన్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది. సిలబస్లో 10 చాప్టర్లు కూడా చూసుకోవచ్చు. ఆ సిలబస్ ఏమున్నాయి, ఏం చాప్టర్లు ఏమేమి ఉన్నాయి అనేటువంటి అంశాలని కూడా మీకు సమగ్రంగా నేను ఒక వీడియోలో చెప్పాను, అది కూడా యాప్లో ఇచ్చాను. అండ్ యంగ్ ఇండియా అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ 10 చాప్టర్ల సిలబస్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి చెప్పుకున్నటువంటి అంశాన్ని మళ్ళీ చెప్పుకుంటే ఒక 2 hours వేస్ట్. సిలబస్ గురించి ఎవరికైనా కంగారు ఉంటే ఆ వీడియోస్ని చూడండి. యాప్లో తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ సిడిపిఓ ఈఓ కోర్సులోను, ఏపీ వాళ్ళైతే సిడిపిఓ ఈఓ ఏపీ అనేటువంటి కోర్సులోను మీకు ఇవి అందుబాటులో ఉంచాను. రైట్. సో ఇది మనకి సంబంధించినటువంటి అంశాలు. మీకు మధ్య క్రమంలో ఇంకేమైనా డౌట్స్ వస్తే లాస్ట్లో ఒకసారి అడగడానికి అవకాశం ఇస్తాను, అప్పుడు మీరు మాట్లాడదు. మీకు ఏదైనా ఉన్నా కానీ టెక్స్ట్ చేసి వదిలేయండి, నేను తర్వాత చూసుకుంటాను. బట్ నేను చెప్పే అంశాన్ని జాగ్రత్తగా వినండి. సో రైట్. సో పేపర్ 2కి సంబంధించినటువంటి క్లాస్ని మనము స్టార్ట్ చేసుకుందాం. సో పేపర్ 2లో మీకు ఆల్రెడీ చెప్పాను 10 చాప్టర్లు ఉన్నాయి తెలంగాణ వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 3 సెక్షన్లుగా ఇచ్చారు. అక్కడ సెక్షన్లు మెన్షన్ చేశారు, ఇక్కడ చాప్టర్లు మెన్షన్ చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి సిలబస్, ఏపీలో ఉన్నటువంటి సిలబస్ 95% సేమ్. ఒక 2 చాప్టర్లో ఒక చాప్టర్ వాళ్ళకి లేదు, ఏపీ వాళ్ళకి లేదు, అంతే. మిగిలిన దాదాపు అన్ని అంశాలు సేమ్, అంతే. ఓకేనా? సో దాంట్లో భాగంగా మనము ఈ పేపర్ 2లో మనం ఆల్రెడీ 1 by 1 10 చాప్టర్లు రాయాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఆ 10 చాప్టర్లకు సంబంధించినటువంటిది నేను చెప్పాను కదా, వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. ఆ వీడియోని ఒకసారి చూసుకుంటే 10 చాప్టర్స్ ఏమున్నాయి అనేది తెలిసిపోతుంది. సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. అవి లేదా ఇంకొక మాట కూడా చెప్తున్నాను, వాటికి సంబంధించిన సిలబస్ కాపీని కూడా అక్కడ PDF రూపంలో పెట్టాను, చూడండి. రైట్. సో కాబట్టి పేపర్ 2లో ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ తీసుకుందాము. ఆ ఫస్ట్ టాపిక్కి సంబంధించినటువంటి అంశం ఏంటి అని అంటే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. ఓకే. సో ఇది పేపర్ 2లో ఉన్నటువంటి ఒక టాపిక్. ఓకే, మనకి పేపర్ 2లో సింపుల్గా మాట్లాడుకున్నట్టయితే పేపర్ 2లో మనకి మేజర్గా ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ పరంగా చూస్తే, ఓకే, పేపర్ 2 సబ్జెక్ట్స్ పరంగా చూసినట్లయితే 150 మార్కులకి ఏమంటున్నానండి, ఇక్కడ సింపుల్గా చూడండి. తెలంగాణ వాళ్ళకి ఎన్ని ఇచ్చారు? 10 చాప్టర్స్ ఇచ్చారు. ఆల్రెడీ గత వీడియోలో గత క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, ఆ సిలబస్ కూడా ఉంది, ఒకసారి చూడండి 10 చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి. సో అలానే ఏపీ వాళ్ళకి ఏం చెప్పాను, 3 సెక్షన్స్ ఇచ్చారు. ఓకే,
ఏపీ వాళ్ళకి గనక చూసినట్లయితే మనకి 3 సెక్షన్స్ రూపంలో ఇవ్వటం జరిగింది. 3 సెక్షన్ రూపంలో 3 సెక్షన్స్గా ఇచ్చారు. ఓకేనామా, 3 సెక్షన్స్ రూపంలో ఇచ్చారు. రైట్. సో ఈ 10 చాప్టర్లలో మనకి ఒక చాప్టర్ ఏమంటున్నాను, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. ఓకే, ఈ 3 సెక్షన్ల రూపంలో ఇచ్చినటువంటి దానిలోను అలానే 10 చాప్టర్ల రూపంలో ఇచ్చినటువంటి వాటిలో మేజర్గా ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే, ఒకటి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, రెండవది సోషియాలజీ. బ్రీఫ్గా చెప్పుకొని మనము క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే, రెండవది సోషియాలజీ, మూడవది సోషల్ వర్క్. ఓకే, సోషియాలజీ సోషల్ వర్క్. నాలుగవది చైల్డ్ సైకాలజీ, లేదా దానినే మనము ఏమంటున్నాము అంటే హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ అంటున్నాం. హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్. ఓకే, సో మనకి మేజర్గా 4 సబ్జెక్ట్స్ వచ్చినాయి కదా. ఈ 4 సబ్జెక్ట్స్ అనేటువంటిది పేపర్ 2లో ఉన్నాయి. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, సోషియాలజీ, సోషల్ వర్క్, చైల్డ్ సైకాలజీ అనేటువంటి ఈ మేజర్గా 4 సబ్జెక్ట్స్ అన్నమాట ఇది. ఓకే, ఈ మేజర్గా ఉన్నటువంటి 4 సబ్జెక్ట్స్ని, ఈ 4 సబ్జెక్ట్స్ని ఎన్ని మార్కులకు ఇస్తున్నారు, 150 మార్క్స్కి ఇస్తున్నారు. ఓకే, ఈ 150 మార్క్స్ ఇస్తున్నారు. పేపర్ 2లో మరొకసారి చెప్తున్నాను, ఆహార శాస్త్రము మరియు పోషణ అనేటువంటిది, అలానే సోషియాలజీ సమాజ శాస్త్రము, అలానే సంఘ సేవా శాస్త్రము, అలానే చైల్డ్ సైకాలజీ లేదా మానవ జీవితకాలపు అభివృద్ధి, హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్. ఓకేనా, అదే ఆంధ్రాలో అయితే చైల్డ్ సైకాలజీ అనే పేర్లతోటి, ఈ 4 పేర్లతోటి మనకి ఏమిస్తున్నారు, పేపర్ 2లో 150 మార్కులకు అడుగుతున్నారు. రైట్. సో ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి 10 చాప్టర్లుగా తెలంగాణలో ఇచ్చారు, ఏపీలో 3 సెక్షన్లుగా ఇచ్చారు. దిస్ ఈస్ బ్రీఫ్ అబౌట్ పేపర్ 2. పేపర్ 2లో ఏం సబ్జెక్ట్ ఉంటాయని. ఈ 10 చాప్టర్లు ఏంటిది అనేది మీకు చెప్పాను కదా, మనకి పీడిఎఫ్లో ఉంది అండ్ ఒక ఆల్రెడీ జరిగినటువంటి క్లాస్లో కూడా ఉంది. సో దాని గురించి మళ్ళీ మనం టైం వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో దీనికి ఇంకొక చిన్న క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, సార్ మన క్లాస్ నోట్స్ మన బుక్ ఇస్తాము, ఓకే, ఏమైనా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయా అంటే ఉన్నాయి. ఆ స్టాండర్డ్ బుక్స్ నుంచే నేను ప్రిపేర్ చేసి మీకు అందుబాటులో ఉంచుతున్నాను. అవన్నీ చదివితే మీకు ఒక 6 months నుంచి 1 year పడుతుంది. సో వాటన్నిటినీ క్రోడీకరించి వర్తమానాంశాలతో కలిపి మీకు నేను పేపర్ 2ని బోధిస్తున్నాను. వాటన్నిటిని నేను రిఫర్ చేసి దాంట్లో నుంచి ఏవైతే అన్నెసరీ టాపిక్స్ మనకు అవసరం లేని ఉంటాయో, ఎగ్జామ్ ఓరియంటెడ్ అవసరం లేవో వాటిని తీసేసి మీకు నేను మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏవైతే సిలబస్లో పెట్టారో వాటిని ఒక దగ్గర ఉంచుతున్నాను. వీటన్నిటికీ ఉంటాయి. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ బై శ్రీలక్ష్మి అనేటువంటి ఒక బుక్ ఉంటుంది, అది కూడా వండర్ఫుల్ బుక్, ఇంగ్లీష్ మీడియం బుక్ ఉంటుంది. సోషియాలజీకి సంబంధించి బిఏ సోషియాలజీ అని తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది. ఓకే, తెలుగు అకాడమీ బుక్ బిఏ సోషియాలజీ. అలానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో కూడా సోషియాలజీ అనేటువంటి ఒక బుక్ ఉంది. అలానే మనకి సోషల్ వర్క్ అనేటువంటిది, సంఘ సేవా శాస్త్రము అనేటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లోను, అలానే మనకి తెలుగు అకాడమీలో కూడా ఈ బుక్ ఉంది. బీఈడి టెట్ ఇలా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరికీ సంబంధించి చైల్డ్ సైకాలజీ, హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ లేదా చైల్డ్ పెడగాగి అనేటువంటి ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో కూడా మన సిలబస్లో ఉన్నటువంటి చాప్టర్లు ఇక్కడ ఉంటాయి. ఓకే, సో దీనికి శ్రీలక్ష్మి అనే బుక్, ఇక్కడ సోషియాలజీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్ ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ బుక్ ఉంది. అలానే సోషల్ వర్క్ కి సంబంధించి తెలుగు అకాడమీలో ఒక బుక్ ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో కూడా ఒక బుక్ ఉంది. ఓకే, అలానే చైల్డ్ సైకాలజీకి సంబంధించి తెలుగు అకాడమీలో ఒక బుక్ మనకి అందుబాటులో ఉంది. సో ఈ బుక్స్ అన్ని కూడా వెరీ స్టాండర్డ్ బుక్స్. కొంతమంది అంటారు ఏంటి అంటే, సార్ ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయా బుక్స్? మార్కెట్లో 100 బుక్స్ ఉన్నాయి. బట్ రేపు ఏదైనా ఎగ్జామ్ పెట్టాక తప్పు ఒప్పులు గనక వస్తే మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేటిని రెఫరెన్స్గా తీసుకుంటుంది అంటే అకాడమీ బుక్స్ని రెఫరెన్స్గా తీసుకుంటుంది, ఎన్సిఈఆర్టీ బుక్స్ని రెఫరెన్స్గా ఉంటుంది. ఓకేనా, తెలుగు అకాడమీ బుక్స్ని వాటిలో ఉన్నటువంటి ఆన్సర్స్ని మాత్రమే రెఫరెన్స్గా తీసుకుంటుంది.
అలానే ఎన్సీఈఆర్టీ మనకి ఎన్సీఈఆర్టీ సిలబస్లో ఉన్నటువంటి బుక్స్ని రెఫరెన్స్గా తీసుకుంటుంది. అలానే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ అందించేటువంటి బుక్స్ని కూడా రెఫరెన్స్గా తీసుకుంటుంది. ఎవరు? ఏపీపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ అయినా. టీఎస్పీఎస్సీ పని అయిపోయింది, టీజీపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పుడు టీఎస్పీఎస్సీ అనేది గత ప్రభుత్వంలో, ఇప్పుడు అప్డేటెడ్ ఏంటిది టీజీపీఎస్సీ. సో వీళ్ళు ఈ రిఫరెన్స్ని మాత్రమే తీసుకుంటారు, అర్థమవుతుందా? అంతేకాని ప్రైవేట్ ఆథర్స్లో ఉన్నటువంటి తీసుకోరు. అయితే మనం తీసుకునేటువంటి అంశాలన్నీ కూడా ఈ స్టాండర్డ్ టెక్స్ట్ నుంచే తీసుకుంటాం. అలానే వీటికి సంబంధించి మీకు ఇంకా అందుబాటులో ఇక్కడే ఉన్నాయి, మన ఇన్స్టిట్యూట్లోనే ఇంకా కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఈ సోషియాలజీలో సోషల్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఒక చాప్టర్గా ఉంది, 10 చాప్టర్లో. వాటికి సంబంధించి కూడా సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా బై రామ్ అహుజా అనేటువంటి ఇది కూడా వండర్ఫుల్ బుక్. ఎందుకంటే తరచుగా సార్ నేను ఏ బుక్స్ ఉండాలి, ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉన్నారు, తెలుగు మీడియం పిల్లలు ఉన్నారు అని ఒకటే అడుగుతున్నారు. వాటన్నిటికీ నేను ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ చేసే బదులు డైరెక్ట్గా మీకే నేను లైవ్లో మీకు అందరికీ కలిపి ఒకే ఆన్సర్ ఇస్తాను. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలన్నా ఈ వీడియోని షేర్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ 10 చాప్టర్లలో ఒక చాప్టర్ ఏంటిది, సోషల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఒక చాప్టర్ ఉంది. దాంట్లో పేదరికము, నిరుద్యోగము, వరకట్నము, ఆల్కహాలు, ఓకే, మద్యపాన, ఆల్కహాలిజం, మద్యపాన బానిసత్వం, ఇలా కొన్ని సోషల్ ఇష్యూస్కి సంబంధించి ఉంది. వాటన్నిటికీ సంబంధించినటువంటి ఒక వండర్ఫుల్ బుక్ ఏంటిది, సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా బై రామ్ అహుజా అనేటువంటిది. ఇది స్టాండర్డ్ టెక్స్ట్. సో రేపు ఏమైనా క్వశ్చన్లు తప్ప ఒప్ప వాటికి ఆన్సర్లు ఏంటి అంటే ఈ బుక్లో ఉంటాయి. ఓకేనా? సో ఇది ఒక స్టాండర్డ్ టెక్స్ట్. అలానే సోషియాలజీకి రిలేటెడ్గా సంబంధించి సొసైటీ ఆఫ్ ఇండియా, ఓకే, యూనిక్ పబ్లిషర్కి సంబంధించి కూడా ఇది ఒక బుక్. ఓకే, సొసైటీ ఆఫ్ ఇండియా సోషియాలజీకి సంబంధించి కూడా బుక్. ఈ 2 స్టాండర్డ్ టెక్స్ట్లు. సో ఈ 2 స్టాండర్డ్ టెక్స్ట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇంకా ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఇక్కడ మన లైబ్రరీలో ఏమున్నాయి, చైల్డ్ సైకాలజీ అనేటువంటిది పక్క క్లాస్ రూమ్లో ఉన్నట్టుంది. అది కూడా ఉంది, రైట్, అది కూడా ఉంది. ఒక నిమిషం మీకు చూపిస్తాను. కరెక్ట్గా లైబ్రరీలో మంచిగానే పెట్టేశాం. సో మీకు ఇదొకటి అడుగుతారు, చైల్డ్ సైకాలజీకి సంబంధించి ఇంకా టెక్స్ట్ ఏమున్నాయి సార్ అని. తెలుగు అకాడమీలో డిఎల్ఎడ్ పూర్వ బాల్యదశ సంరక్షణ విద్య అనేది ఈసీసీఈకి సంబంధించినటువంటి ఇది ఒక స్టాండర్డ్ టెక్స్ట్ తెలుగు అకాడమీ. ఓకే, సో బుక్స్ ఏం చదవాలంటే ఇవే స్టాండర్డ్ టెక్స్ట్ మార్కెట్లో ఉన్నాయి, ఓపిక ఉంటే. కాకపోతే సో ఈ టెక్స్ట్ అన్నిటిని చదివి మనము ఈ సిలబస్కి అనుకూలంగా చూసుకోవాలి అని అంటే కొంత టైం పడుతుంది. సో వీటికి ఆ టైం వేస్టేజ్ని మీకు తగ్గించడమే కోచింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అర్థమవుతుందండి? కోచింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే ఈ యొక్క స్టాండర్డ్ టెక్స్ట్ నుంచి కరెక్ట్గా మనకి తప్పులు లేకుండా చూసుకోవటం అనేది అవసరం. అవునా? ప్రైవేట్ ఆథర్స్ చదివినప్పుడు సార్ నేను కరెక్టే చేశాను కానీ నాది తప్పు ఎందుకు అయింది అని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అని అంటే ప్రైవేట్ ఆథర్స్లో కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, అందరూ వీటిని కరెక్ట్గా ఫాలో అవ్వకపోవచ్చు. ఎందుకు అని అంటే బుక్స్ వాళ్ళు రాయరు కాబట్టి. ఎందుకనంటే బుక్స్ వాళ్ళు రాయరు, ప్రైవేట్ ఆథర్స్ వాళ్ళందరూ కూడా ఎవరి చేతనో రాయిస్తారు. కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా గత 8-9 సంవత్సరాలు, దాదాపుగా 10 సంవత్సరాలు కావస్తుంది ఈ సబ్జెక్టు బోధిస్తూ. కాబట్టి ఈ 10 సంవత్సరాల అనుభవంతో మనం ఈ యొక్క బుక్ని ఇవన్నీ రిఫర్ చేసి రాస్తాం. అర్థమవుతుందా? సో మనకి చైల్డ్ సైకాలజీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్, సొసైటీ ఆఫ్ ఇండియా యూనిక్ పబ్లిషర్స్ బుక్, అలానే సోషల్ ప్రాబ్లమ్స్ బై రామ్ అహుజా అనేటువంటి బుక్, అలానే మనకి తెలుగు అకాడమీలో ఉన్నటువంటి బిఏ సోషియాలజీ అనేటువంటి ఇంగ్లీష్ బుక్ ప్లస్ తెలుగు బుక్. వీటన్నిటిలో మన సిలబస్కి అనుకూలంగా ఉన్నటువంటి అంశాలని మీకు సిలబస్ 150 మార్కులకు బోధిస్తాం. కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు నిరభ్యంతరంగా మన కోర్సు మన యంగ్ ఇండియా సంస్థలో జాయిన్ అయిపోవచ్చు. ఓకే, అదొక అంశం. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ పేపర్ 2 అండ్ స్టాండర్డ్ టెక్స్ట్, స్టాండర్డ్ బుక్స్ ఏంటి, రెఫరెన్స్ బుక్స్ ఏంటి అనేటువంటిది మీరు అడిగేటువంటి ప్రశ్నలకి నా సమాధానం మీ ముందు చూపించాను. సో వీటన్నిటిని క్రోడీకరించి మన ఈ క్లాస్ నోట్స్ అనేటువంటిది ప్రిపేర్ అవుతుంది. వీటన్నిటిని క్రోడీకరించి పేపర్ 2 ఈ క్లాస్ నోట్స్ మీకు ప్రిపేర్ అవుతుంది. ఇది బుక్ రూపంలో వస్తుంది. ఒక 20 days to 1 month బడ్జెట్ అయిపోక, రైట్? అది కదా. సో ఇది మీకు ఒక క్లారిటీ ఇచ్చాను.